అందరికీ ఈ ఉదయకాల నమస్సుమాంజలి. 14వ తేదీ సెప్టెంబర్ 9వ నెల 2024వ తేదీన ఉదయకాలంలో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అలాగే మీరు చూస్తున్నది ఓడోమీటర్. రైట్ సైడ్ బటన్ను ప్రెస్ చేసినప్పుడు లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మనకు ఓడోమీటర్లో సెంటర్ స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్ మీద ఐకాన్స్ మనము చూడగలుగుతున్నాం. ఇది సిఎన్జి అండ్ పెట్రోల్ మోడల్ జీటా వేరియంట్స్ XL6 వెహికల్ అండి. మీకు ఓడోమీటర్ మీద స్క్రీన్లో ఉన్న ఐకాన్స్ ఎలా పనిచేస్తాయో వాటిని మీకు చూపిస్తూ ఉన్నాను. ఆ బటన్ని మనము రైట్కు కొంచెంగా రొటేట్ చేస్తే ఆ పై నుంచి కిందికి సెట్టింగ్ మారుతూ వస్తుంది. దాన్ని రొటేట్ ఎక్కువ చేయకూడదు, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మనం ప్రెస్ చేసినట్లయితే ఐకాన్ మీదకి వచ్చిన తర్వాత ఇన్సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఇది మొదటిగా మనం ఫస్ట్ చూస్తున్నాం. డిస్టెంట్ యూనిట్లో మనం గమనిస్తూ ఉన్నాం, కిలోమీటర్స్ అండ్ మైలేజ్లో. నేనైతే కిలోమీటర్స్లో సెట్ చేసుకుని ఉన్నాను. మీరు మైలేజ్లో సెట్ చేసుకోవాలంటే కిందికి వచ్చి మనం సెట్ చేసుకోవచ్చు, లేదా కిలోమీటర్స్లో సెట్ చేసుకోవాలంటే మనం సెట్ చేసుకోవచ్చు. ఆ విధానంగా మనము ఈ యొక్క డిస్టెంట్ యూనిట్ని మనము సెట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ ఉన్న బటన్ని మనం ప్రెస్ చేసినప్పుడు మరలా బ్యాక్ మీద తిరిగి బ్యాక్ అనదర్ ఐకాన్ మీదకి రావడం జరుగుతుందండి. ఆ తర్వాత మనం కొంచెంగా రైట్కు రొటేట్ చేసినట్లయితే టెంపరేచర్ మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ టెంపరేచర్ మీదకి వచ్చినప్పుడు కొంచెంగా ప్రెస్ చేసినట్లయితే మనం ఆ బటన్ను లోపలికి అప్పుడు ఇన్సైడ్ వెళ్ళడం జరుగుతుందండి. అప్పుడు ఆ ఇన్సైడ్ వెళ్ళినప్పుడు C అండ్ F మనము దేని మీద సెట్ చేసుకోవాలి దాని మీద సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ C మన దాని మీద మనం సెట్ చేసుకోవడం జరిగింది. మీరు F మీద సెట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెంగా రైట్ రొటేట్ చేసామనుకోండి, ఆ బటన్ను సెట్ సెన్సార్ మీదకి వస్తుంది. సెట్ సెన్సార్ మీదకి వచ్చిన తర్వాత కొంచెంగా మనం నొక్కినట్లయితే ప్రెస్ చేసినట్లయితే ఇన్సైడ్ వెళ్తుంది. ఇన్సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ మనం సెన్సార్స్ ఎలా సెట్ చేసుకోవాలో అక్కడ క్లియర్గా మనకు ఐకాన్స్ వస్తూ ఉన్నాయి. చూడండి, నార్మల్ మోడ్, ట్రైలర్ మోడ్ అని కోసం మనం చూస్తున్నాం. ఇక్కడ నేను నార్మల్ మోడ్ మీద సెట్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఒకవేళ నార్మల్ మోడ్ మీద సెట్ చేసుకోవడం జరగవచ్చు, లేదా మీ ఇష్టం అది. మీరు దేని మీదనే సెట్ చేసుకోవచ్చు. అలాగే క్లాక్ సెట్టింగ్స్ ఇందులోనికి మనం వెళ్ళినట్లయితే అడ్జస్ట్ క్లాక్ 12 అవర్స్ 24 అవర్స్ రైలు పెట్టామండి. అడ్జస్ట్ డేట్ వాటి మీదకి వచ్చినట్లయితే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుందండి. ఆ తర్వాత డోర్ లాక్ కిందికి మనము కొంచెంగా రొటేట్ చేసినట్లయితే డోర్ లాక్ మీదకి రావడం జరుగుతుంది. అందులో మనం కొంచెంగా బటన్ ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుందండి ఇన్సైడ్. డోర్ అన్లాక్, డోర్ లాక్, ఆటో లాక్, అలారం అనే ఈ యొక్క 4 ఐకాన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వాటి ద్వారా మనము లోపలికి వెళ్ళి మరలా సెట్ చేసుకోవడం జరుగుతుందండి. ఆ తర్వాత మనం ఆ బ్యాక్ బటన్ మీద కొంచెంగా ఆ యొక్క బటన్ ప్రెస్ చేసినట్లయితే మరలా తిరిగి బయటికి అవుట్ సైడ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత కిందికి మనము లైట్స్ అనే దాని మీదకి వచ్చేసినాం. ఇప్పుడు ప్రెస్ చేసినట్లయితే ఆ బటన్ని లోపలికి ఫుట్ లైట్స్, ఆ తర్వాత ల్యాండ్ చేంజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుందండి. దాన్ని మనము సెట్ చేసుకోవచ్చు. అలాగే కిందికి వస్తే దాన్ని మీదకి వచ్చే యాంటీ థెఫ్ట్ అని చూడండి. దాని మీద మనం ఇన్సైడ్ లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ షాక్ సెన్సర్స్, షాక్ సెన్సర్ P, షాక్ సెన్సర్ F అని కూడా ఉంది. మనము దేని మీద సెట్ చేసుకోవాలో దాని మీద సెట్ చేసుకోవచ్చు. మనము ఏదైనా షాక్ ఎక్కడైనా జరిగిందనుకోండి, వైర్ షాకింగ్, అప్పుడు సెన్సర్ మనకు వెంటనే తెలియజేస్తుంది అన్నమాట. ఆ తర్వాత సెట్టింగ్ మోడ్లోకి వెళ్ళినాం. మనం ఇప్పుడు సెట్టింగ్ మోడ్లోంచి మనం డిస్ప్లే ఐటెంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కార్ కలర్స్ మార్చుకోవడం, క్యాలెండర్ సంబంధించింది క్యాలెండర్ ఫాము, తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మోషన్ ఫాము, ఆ తర్వాత క్యాలెండర్లోకి లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ మనం ఎలా మార్చుకోవాలో కూడా కనిపిస్తుంది. క్యాలెండర్ ఫామ్లో డేట్ ఎలా డేట్ వైజు, మంత్ వైజు, ఇయర్ వైజా, లేదా ఇయర్ వైజు మంత్ వైజ్ డేట్ వైజా, లేదా మంత్ వైజు డేట్ వైజ్ ఇయర్ వైజా, మనం ఎలా సెట్ చేసుకోవాలో అలా సెట్ చేసుకోవచ్చు. నేనైతే డేటు, మంత్, ఇయర్ మనం అలా సెట్ చేసుకుంటేనే క్లియర్గా ఉంటుంది కనుక ఆ రకంగా సెట్ చేసుకోవడం జరిగింది. వారి వారి అభిప్రాయాలను బట్టి చాయిస్ ఇచ్చారు. మనము ఎలా సెట్ చేసుకోవాలో అక్కడ ఉంటుంది. దాని మీదకి మనము వెళ్తే సెట్ చేసుకోవచ్చు బటన్ మనం నొక్కినట్లయితే. ఆ తర్వాత ఇక మోషన్ హిట్ అని వచ్చి మనకు హిస్ట్ కనబడుతుంది, మోషన్ హిస్ట్ అని. దాని మీదకి మనము వచ్చి లోపలికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకా కిందికి వచ్చినట్లయితే మనకు పెడల్ అప్ అని DSP కూడా కనిపిస్తుంది చూడండి ఓపీలో.
కనుక దీన్ని కూడా మనము సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్ మోడ్లో మనము ఇంకా కొంచెం బ్యాక్ వచ్చి కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు డిఫాల్ట్ కనుక కనిపిస్తుంది. దీన్ని మనం నొక్కినట్లయితే ఇన్సైడ్ నో అండ్ ఎస్ మనం దేని మీద పెట్టుకోవాలంటే దాని మీద సెట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇదంతా కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది సెట్టింగ్ మోడ్లో టోటల్గా మరి సెన్సార్కి సంబంధించింది, టైంకి సంబంధించింది, డేట్కి సంబంధించింది, లైట్కి సంబంధించింది, యాంటీ థ్రెఫ్ట్, తర్వాత సెన్సారు, వీటన్నిటిని కూడా మనము ఇన్ని రకాల సెట్టింగ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి టోటల్గా. కనుక అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అది ఆర్పిఎం మీటర్ అండి. అందులో చిన్న మీటర్ ఎఫ్యూ ఉన్నది చూడండి, అది సిఎన్జి మీటర్ అండి. రైట్ సైడ్ నేను చూపించింది అది వచ్చేసి స్పీడోమీటర్ అండి. అందులో చిన్న మీటర్ ఒకటి కనిపిస్తుంది, అది మనకు పెట్రోల్ మీటర్ అండి. ఈ యొక్క టోటల్గా ఐకాన్స్ ఇక్కడ రెడ్, ఆరెంజ్లో కనిపిస్తున్నవి అవి వార్నింగ్ అండి. వార్నింగ్ సంబంధించిన ఇంజిన్కి సంబంధించింది, బ్యాటరీకి సంబంధించింది, ఆయిల్కి సంబంధించింది, ఆ తర్వాత బ్రేకు, హ్యాండ్ బ్రేకు, బెల్ట్, ఇవన్నీ మనకు ఐకాన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయండి. కనుక నేను చూపించింది జీటా మోడల్ XL6 సిఎన్జి మోటార్. అందరికీ వందనాలు.